నమస్తే అండి. నేను రజాక్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరైనా ఒక ప్రభుత్వ సలహాదారులుగా నియమితులు అవుతున్నారంటే వాళ్ళకి లక్షలు శాలరీలు ఉండేవి. అలాగే గౌరవప్రదమైన వ్యవహార శైలి ఉండేదన్నమాట. అన్నిటికీ కూడా వాళ్ళకి క్యాబినెట్ ర్యాంక్ ఉండేది. అత్యద్భుతమైన స్థాయిలో డబ్బు కూడా వెళ్ళేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏపీకి సంబంధించి ప్రభుత్వ సలహాదారులుగా కొంతమంది నియమించే ప్రయత్నం చేశారు. మన చాగంటి కోటేశ్వరరావు గారిని, అలాగే మన ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా మంతెన సత్యనారాయణ రాజు గారిని. సో ఈయన వచ్చేసి ప్రకృతి వైద్య సలహాదారులుగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నియమించడం అయితే జరిగింది. ప్రకృతి వైద్య సలహాదారునిగా మీరు అనుకునేరు ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చేసి ఏడో కూర్చోబెడుతున్నారు, నెలకి లక్షల జీతం ఇచ్చేసి ఏదో చేయించేస్తున్నారు అని చెప్పేసి అనుకునేరు. నిజంగా చాలా మంది అదే అనుకుంటారు కూడా. అలాగే ఇంతకుముందు గరికపాటి మన చాగంటి కోటేశ్వరరావు గారికి కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడంతో ఆయనకు కూడా శాలరీ అంతా కూడా ఇల్లు వేస్తున్నారు. క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉంది కాబట్టి ప్రతి నెల కూడా అన్ని అలవెన్సులు కూడా వెళ్తున్నాయి అని చెప్పేసి అనుకున్నారు. మీకు నిజం చెప్పాలంటే వీళ్ళెవరు కూడా డబ్బులు తీసుకోవట్లేదు. డబ్బులు తీసుకుని ఈ రోజు ఎవరు కూడా పని చేయట్లేదు. దీనికి సంబంధించి మన మంత్రి సత్యనారాయణ రాజు గారు స్పందించారనమాట. తాను ఏ హోదాలు పోస్టులు తీసుకోకూడదనే నియమాన్ని పెట్టుకున్నానని చెప్పుకొచ్చారు. తాను వెనుక ఉండి ప్రభుత్వానికి సలహాలు సూచనలు అందిస్తారని, ప్రభుత్వ సహకారం ఉంటే తాను చేస్తున్న పనికి రెట్టింపు ఉత్సాహంతో ఎక్కువ సమయాన్ని కేటాయించి సేవ చేస్తారని చెప్పుకొచ్చారు. అయితే హోదా లేకపోతే మాటలకు గౌరవం ఉండదని, ఆచరణలోకి వెళ్ళదని, పదవిలో ఉండి చెబితే అమలు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ముఖ్యమంత్రి గారు చెప్పారట. దీనివల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. దీంతో మంతెన గారు తాను సలహాదారులుగా ఉండాలంటే కేబినెట్ హోదాతో వచ్చే ఏ సదుపాయాలు కూడా తనకు వద్దని స్పష్టం చేశారట. అలాగే ఇందులో నెల జీతం కావచ్చు, ప్రభుత్వ కారు కావచ్చు, ఇతర ఖర్చులు కావచ్చు, ఇంట్లో సహాయకుల యొక్క జీతాలు కావచ్చు, విమాన టికెట్లు కావచ్చు, రైలు టికెట్లు కావచ్చు, కార్యాలయాల సదుపాయాలు కావచ్చు, ఏవి కూడా నాకు వద్దు. అవన్నీ కూడా నా అంతటి నేనే తెచ్చుకుంటాను. నా కారు కావచ్చు, నా ఫ్లైట్ టికెట్లు కావచ్చు, నా ఇతర సహాయకుల జీతాలు కావచ్చు, లేదంటే కనుక ప్రభుత్వ కారుకి ఇచ్చే డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇవేవి కూడా నాకు వద్దు. నా వాటికి అన్నిటినీ కూడా నేను సొంతంగా నాకు వచ్చేటటువంటి డబ్బుతోని మాత్రమే నేను పోయించుకోవడం జరిగింది, నేను నడుపుకోవడం అయితే జరిగింది. దయచేసి గవర్నమెంట్ నుంచి ప్రజల దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు. అలాంటి నియమాన్ని నేను ఒకటి పెట్టుకున్నానని చెప్పేసి మంత్రి సత్యనారాయణ రాజు గారు ఈరోజు చెప్పడం అయితే జరుగుతా ఉంది. అంటే ఒక పక్కేమో ఒకప్పుడు విచ్చలవిడిగా అసలు ప్రతిదానికి సలహాదారులే. మీడియాకు ఒక సలహాదారుడు ఉంటాడు, డిజిటల్ మీడియాకు ఒక సలహాదారుడు ఉంటాడు, లేదంటే నాట్యానికి ఒక సలహాదారుడు ఉంటాడు, అలాగే ఆటలకు ఒక సలహాదారుడు ఉంటాడు, గెంతులకు ఒక సలహాదారుడు ఉంటాడు, టీటీడీకి ఒక సలహాదారుడు ఉంటాడు. ఇలా అన్నిటికీ దాదాపు 150 మంది అంతమంది సలహాదారులు ఉండేవాళ్ళు గత ప్రభుత్వంలో. వాళ్ళందరినీ కూడా తీసేయడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారంటే సలహాదారుల నియామకాల్లో ఎవరైతే నిష్ణాతులు ఉంటారో, వాళ్ళు చేసేటువంటి పనిలో ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని మాత్రమే తీసుకొని వాళ్ళని ముందు పెట్టడం అయితే జరుగుతూ ఉంది. నిజం చెప్తున్నాను. మంత్రి సత్యనారాయణ రాజు గారు కావచ్చు, చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు. మరి గరికపాటి వారికి నాకేది తెలిసి ఇచ్చినట్టయితే ఏమీ లేదు. బట్ చాగంటి కోటేశ్వరరావు గారికి ఇచ్చారు. ఆయన కూడా నాకు కారు వద్దు, పెట్రోల్ వద్దు, నాకు ఇంటికి పనిచేసే పనులు వద్దు, నాకు స్పెషల్ టికెట్లు వద్దు, స్పెషల్ ఫ్లైట్ టికెట్లు వద్దు, రైలు టికెట్లు వద్దు, నాకు అసలు ఏమీ కూడా నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇలాంటి వాళ్ళు మనకు కావాలా? ప్రజల దగ్గర నుంచి ప్రజల సొమ్ము దండుకునే వాళ్ళు కాదు. మా సాయి శక్తులు మేము ప్రజల కోసం మేము కూడా ఫ్రీగా పనిచేస్తామని చెప్పేసి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు. వాళ్ళు తర్వాత శాలరీలు ఇస్తారా, తర్వాత అలవెన్స్ ఇస్తారా, సెకండరీ. బట్ ఆ మాట వాళ్ళ నుంచి బయటకు రావడం ఏదైతే ఉందో అది గొప్ప విషయం అనమాట. సో ఇదనమాట. ఈయన కోట్లు శాలరీ తీసేసుకుంటున్నాడు అని చెప్పేసి అనుకునేటటువంటి వ్యక్తులకి ఇదొక సమాధానంగా చెప్పొచ్చు.